హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించి ఈరోజు ఒక కీలకమైన రోజుగా చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో చర్చ జరిగింది. లోక్సభ ఆమోదం తెలిపింది. రేపు రాజ్యసభలో కూడా ఆమోదం పొందబోతోంది. లాంఛనప్రాయంగానే ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు కోణమేంటి, జగన్మోహన్ రెడ్డి కోణమేంటి అనేది పక్కన పెట్టి ప్రజల కోణమేంటి అనే దాని దృష్టిలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అమరావతి అంశానికి సంబంధించి చంద్రబాబు, అమరావతి అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తులోనూ ప్రస్తుతం ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఏంటి చంద్రబాబు అమరావతి విషయంలో చేసిన తప్పు మాట్లాడదాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులేంటో చూద్దాం. ఇప్పుడు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన అంశాల గురించి చర్చిద్దాం. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. బట్ నా ఒపీనియన్ని ఈ ఇద్దరు నాయకులపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని అంశంపైన కొంచెం డీటెయిల్డ్గా చెప్పడంలో భాగంగా లెంతీ వీడియో చేస్తున్నాను. సో చంద్రబాబు చేసిన తప్పేంటి అంటే, చంద్రబాబు శివరామకృష్ణన్ కమిటీ సూచనలు పక్కన పెట్టి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడంలో తప్పు చేశారు అనేది ఖచ్చితంగా అందరూ అంగీకరించాల్సిన విషయం. ఎందుకు తప్పు చేశారు? అందరూ యాక్సెప్ట్ చేశారు కదా, ఆ రోజు అందరూ ఒప్పుకున్నారు, ఎక్కడైనా పర్వాలేదు, అందరూ ఒప్పుకున్నారు. విజయవాడలో సెంట్రల్లో ఎక్కడైనా రాజధాని ఉండాలంటే ఒప్పుకున్నారు. కానీ అమరావతి ప్రాంతం పర్టికులర్ ఏరియా భారీ భవనాలు నిర్మించడానికి కానీ ఇండస్ట్రీస్ అక్కడ రావడానికి కానీ అనుకూలంగా ఉండే ప్రాంతం కాదు. అమరావతికి నాలాంటి వాళ్ళంతా మద్దతు ఇస్తూ వచ్చాం. ఇప్పటికి కూడా అమరావతి రాజధానిగా ఉండాల్సిందే అని చెప్తూ వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం అంటే, అక్కడ భూములు ఇచ్చిన రైతులకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారు లాంటి ఒక ఒపీనియన్ డెవలప్ అయింది. కాబట్టి రైతులకు నష్టం జరగకూడదు అనే కోణంలోనే అమరావతికి మద్దతు ఇస్తూ వస్తున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి ఖర్చు మామూలు దానికంటే కనీసం 60-70% ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించే పరిస్థితిలో లేదు అనే విషయాన్ని చంద్రబాబు గ్రహించలేకపోయారు. దాంతోపాటు రాజధాని నిర్మాణం అనేది భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఒక నగరాన్ని కొత్తగా అనుకుని ఒక 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో 15 ఏళ్లలోనో 20 ఏళ్లలోనో నిర్మించిన వాడు ఎవడు లేడు. నిర్మించడం సాధ్యం కూడా కాదు. అలాంటి దాన్ని 5 ఏళ్లలో నేను చేసేయడం మాత్రమే కాదు, అమరావతి ప్రాంతంలో రాజధాని కట్టి అక్కడ ఇంకా 1,00,000 కోట్లు నేను కొత్తగా సంపాదించేస్తాను, సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అంటూ చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలన్నీ కూడా శుద్ధ అబద్ధాలని తేలిపోయింది. ఈరోజు రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఈరోజు చూస్తే సెల్ఫ్ సస్టైన్ రాజధాని విషయం పక్కన పెడితే భూములు ఇచ్చిన రైతులకు వాళ్ళ ప్లాట్ ఎక్కడో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళకి ప్లాట్లు ఇచ్చిన దగ్గర రోడ్లు ఏంటో కరెంట్ ఏంటో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళ ప్లాట్లకు విలువ లేదు అని చెప్పడానికి బ్యాంకులు ఆ ప్లాట్లు పెట్టుకొని లోన్లు ఇచ్చే పరిస్థితిలో కూడా లేకపోవడం చూస్తున్నాం. ఒక రాజధానిని కొత్తగా నిర్మించాలి, 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు పెట్టని చంద్రబాబు ఆలోచన చేయటం తప్పు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు హైదరాబాద్ రాజధానిగా ఉండడానికి సంబంధించిన అవకాశం ఉన్నప్పటికీ పనికి మాలిన రాజకీయ కారణాలతో హైదరాబాద్ను వదిలేసి హడావుడిగా విజయవాడకి వెళ్ళి అప్పటికప్పుడు రాజధానికి సంబంధించిన ప్రస్తావన చేయడం చంద్రబాబు తప్పు. 2024 వరకు హైదరాబాద్లోనే ఉండి అమరావతి ప్రాంతమా ఇంకో ప్రాంతమా ఓ ప్లేస్ అనుకుని అక్కడ పరిపాలనా భవనాలు, అసెంబ్లీ, సెక్రటేరియట్ అన్నీ నిర్మించుకున్న తర్వాత లాంఛనప్రాయంగా ప్రశాంతంగా అక్కడికి వెళ్ళుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరిగి ఉండేది కాదు. ఆ నష్టం జరగడానికి చంద్రబాబు కారణం. చంద్రబాబు హడావుడిగా ఇక్కడ రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టి చెయ్యి కాల్చుకొని పరిగెత్తి అక్కడ ఆంధ్రప్రదేశ్ని కూడా పాడు చేశాడు అమరావతి విషయంలో అని బలంగా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2024 వరకు ఇక్కడే ఉంటే అప్పటికప్పుడు మీరు అమరావతి పైన పెట్టాల్సిన అవసరం లేదు. డీటెయిల్గా ఆలోచించి 10 ఏళ్ళు సమయం ఉంటుంది. రాష్ట్రం కాస్త ఆర్థికంగా కోలుకున్న తర్వాత ఎంత ఖర్చు పెట్టడమో చూసుకున్న తర్వాత ఎక్కడ పెట్టాలో తేల్చుకున్న తర్వాత అప్పుడు పెట్టుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది. అంత హర్రీ ఎందుకు వచ్చింది? రాష్ట్రం ఏర్పడ్డ 2వ సంవత్సరం లోపే వెళ్ళి అక్కడ అమరావతిని నెత్తికెత్తుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు చేసిన రాజకీయపరమైన తప్పిదం కారణంగా. ఒకటి, ఆ ప్రాంతం వయబుల్ కాదు నిర్మాణాలకి. 2, ఆ ప్రాంతం వైబుల్ కాదు ఇండస్ట్రీస్ రావడానికి. 3, ఆ ప్రాంతంలో ఆ స్థాయిలో భూసేకరణ చేసి 9 నగరాలు కడతాం లాంటి క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. 4, హడావుడిగా ఇంకో 8 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఉండడానికి సంబంధించిన అవకాశం ఉన్నప్పటికీ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడాదిన్నరకి ఇక్కడ నుంచి పారిపోయి అక్కడ రాజధానికి సంబంధించి ఇంకో ప్రకటన చేయాల్సిన అవసరం ఆయనకి అవసరం లేదు. అవి అనవసరంగా చేశారు. ఆ కారణంగా నష్టం జరిగింది. వీటితో పాటు ఈరోజు అమరావతి గురించి మాట్లాడుతున్నాం, అమరావతి చట్టబద్ధత గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ చంద్రబాబు చేసిన మరొక బిగ్ మిస్టేక్ ఏంటి అంటే, అమరావతికి చట్టబద్ధత కల్పించాం, ఈ రోజు తర్వాత ఇంకెవరు మార్చలేరు అమరావతిని అని చెప్తున్నారు. ఈ రోజు తర్వాత ఎవరు ఎందుకు మార్చలేరు ఎందుకు చెప్తున్నారంటే, మేము పార్లమెంట్లోనే చట్టం చేశాం కాబట్టి, పార్లమెంట్లో ఆమోదం పొందింది బిల్లు కాబట్టి ఇంకెవరు మార్చలేరు అని చెప్తున్నారు. ఈ పరిస్థితి ఏదో, ఈ పని ఏదో చంద్రబాబు 2019 కంటే ముందే చేసి ఉంటే, చంద్రబాబు అప్పుడు ఎన్డీఏలో ఉన్నారు, అప్పుడు కేంద్రంలో మోడీ ఉన్నారు, రాష్ట్రంలో చంద్రబాబు ఉన్నారు,
ఆ రోజే కనుక రాజధాని నిర్ణయం జరిగిన రోజే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్న రోజే, రాజధాని నిర్మాణ పనులు మొదలుపెట్టిన రోజే 6 నెలలకో, ఏడాదికో ఈ చట్టబద్ధత కల్పించే కార్యక్రమాన్ని ఆ రోజు చేసి ఉంటే 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజధాని పైన అనిశ్చిత వాతావరణాన్ని తీసుకొచ్చి ఉండేవాడు కాదు కదా. విజన్ అంటూ విజనరీని అని చెప్తున్న చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో దీనికి నష్టం కలగకూడదంటే దీనికి ఒక చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది అనే ఆలోచన ఆ రోజు ఎందుకు చేయలేదు? ఆ రోజు అటువంటి ప్రయత్నం చేయకపోవడం కూడా చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాల్లో ఒకటిగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ కారణాల వల్ల చంద్రబాబు రాజధాని గురించి పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న తప్పు ఏంటి అంటే రాజధాని పేరుతో లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టడం. రాజధానికి పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతాన్ని సృష్టిస్తామని చెప్పే ప్రయత్నంలో భాగంగా అప్పుల పాలు చేస్తున్నారు. అమరావతిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేశాడు కాబట్టి అమరావతి పాలిట జగన్మోహన్ రెడ్డిని విలన్గా చూపిస్తూ అమరావతిని ఏమన్నా అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ద్రోహిగా ఎవరినైనా చిత్రీకరిస్తూ అమరావతిలో చేస్తున్న పనులు రాష్ట్రానికి నష్టం చేస్తున్నాయి. అమరావతిలో పెడుతున్న ఖర్చు రాష్ట్ర ప్రజలపైన భారంగా మారుతోంది. భారతదేశ చరిత్రలో ఎవరు 4,000, 4,500 కంటే ఏ నెలలో కూడా ఎక్కువ ఖర్చు పెట్టలేరు ఎస్ఎఫ్టీకి, పెట్టట్లేదు ఎస్ఎఫ్టీకి. 14 నుంచి 15,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మించుకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందా? ఒకసారి ఆలోచన చేయాలి. అసలు అవసరమే లేదు. 3 ఇంతలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అంత ఖర్చు పెట్టే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందా కూడా ఆలోచన చేసుకోవాలి కదా. ఒక చిన్న ఫ్యామిలీ ఉంటే అన్నీ సర్దుకున్న తర్వాత చిన్న గుడిసె వేసుకుని, తర్వాత రేకులు వేసుకుని, తర్వాత డాబా కట్టుకుని, తర్వాత ఏదో ఎక్స్పాండ్ అవుతారు కదా. నాకు నెలకు 10,000 ఇన్కమ్ వస్తుంది, నేను మాత్రం ఒక 5 బెడ్రూమ్లు 10 బెడ్రూమ్ల బంగ్లా కట్టుకుంటానని మొదలు పెడితే ఎప్పటికి పూర్తవుతుంది? ఆశ, ఆలోచన, ఆచరణ ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అవేవి లేకుండా ఇప్పుడు ముందుకెళ్తున్నారు. ఇప్పుడు చేస్తున్న పని కూడా జగన్మోహన్ రెడ్డి విలన్ కాబట్టి, జగన్మోహన్ రెడ్డి అమరావతి వద్దన్నాడు కాబట్టి, ఎవరైనా అంటే వాళ్ళంతా ద్రోహులుగా చూస్తాం కాబట్టి మేము మాత్రం అమరావతిలో 1,00,000 కోట్ల రూపాయలు 2,00,000 కోట్లు పెడతాం, అది ఎప్పటికి పూర్తవుతుంది కూడా తెలియని పరిస్థితిలోకి తీసుకెళ్తామని చంద్రబాబు ఇప్పటికీ కూడా జనాల్ని మోసం చేస్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి రాజధానిని మారుస్తాడు లాంటి ప్రచారం ఆయన ఎన్నికల్లో అధికారంలోకి రావడానికంటే ముందే ఉంది. 2019 కంటే ముందే తెలుగుదేశం పార్టీ ఆ క్యాంపెయిన్ చేసింది. తెలుగుదేశం పార్టీ ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ బస్సులో తీసుకెళ్లి అమరావతి ప్రాంతంలో తిప్పింది. జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి పనులన్నీ ఆగిపోతాయి, చంద్రబాబు నాయుడు విజనరీ, ఈయన మొదలుపెట్టారు, ఆయన ఆపేస్తారని క్యాంపెయిన్ చేసింది. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట, రాజధాని ప్రాంతంలో నేను సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నాను, చంద్రబాబుకి లేదు, పవన్ కళ్యాణ్కి లేదు ఇల్లు ఇక్కడ, రాజధాని నేను ఎందుకు మారుస్తాను, నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను అంటే రాజధాని ఇదని కదా, నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను కదా, మార్చాల్సిన అవసరం నాకు ఎందుకు ఉంటుంది అని చెప్పారు ఆయన. సో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నిజానికి జగన్మోహన్ రెడ్డి పర్సెప్షన్ చెప్పడం వేరేగా ఉంది, కానీ రాజధానిని మార్చారా? అమరావతి ప్రాంతంలోనే అసెంబ్లీ ఉంటుంది, శాసన రాజధానిగా అమరావతి కంటిన్యూ అవుతుంది అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అమరావతిలో చంద్రబాబు చెప్పిన 9 నగరాలు నేను కట్టలేను, అమరావతి రాజధానిగా ఉంటుంది, అసెంబ్లీ అక్కడే జరుగుతుంది, శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది అని ఆయన చెప్పారు. కానీ ఆ విషయాన్ని అమరావతిని మార్చేశారు లాంటి ఒక క్యాంపెయిన్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా 3 రాజధానుల్లోనే పదం వాడడం ద్వారా రాజధానిపైన ఒక అనిశ్చిత వాతావరణానికి కారణమయ్యారు లాంటి ఒక ఇంప్రెషన్ తెచ్చుకున్నారు. లేదు, జగన్మోహన్ రెడ్డి నిజంగానే 3 రాజధానులు పెట్టాలనుకుంటే, 3 రాజధానుల అవసరమేంటో ప్రజలకు చెప్పాలనుకుంటే ముందుగా ప్రాంతానికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్గా ఉన్న రైతుల్ని పిలిచి మాట్లాడి ఎందుకు ఈ ప్రాంతం నుంచి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ని వైజాగ్కి తరలించాల్సి వచ్చింది అనే విషయాన్ని చంద్రబాబుని పక్కన పెట్టండి, మిగతా పార్టీలను పక్కన పెట్టండి, కనీసం రైతులని పిలిచి మాట్లాడే ప్రయత్నం కూడా చేయకపోవడం జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయ తప్పిదం. జగన్మోహన్ రెడ్డి అక్కడ రైతులను ఒప్పించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి అవసరమైతే మీ భూములు మళ్ళీ మీకు ఇస్తామని చెప్పి, లేదా వాళ్ళకి మార్కెట్ రేట్ ప్రకారం 2013 భూసేకరణ చట్టం ప్రకారం డబ్బులు ఇస్తాం, ఎవరైనా ల్యాండ్స్ ఇస్తామని చెప్పి తీసుకుని దానికి సంబంధించిన డబ్బులు వాళ్ళకి ఇచ్చి, ల్యాండ్స్ వెనక్కి కావాలనుకున్న వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్లో పెట్టి ఇక్కడ శాసన రాజధాని చేస్తే వ్యతిరేకత ఉండేది కాదు. అమరావతి రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన విధానం, అమరావతి రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఆయన్ని మొత్తం రాష్ట్రంలో అమరావతి పాలిట విలన్గా మార్చింది. ఇంటెన్షన్ వేరే తప్పు కాకపోవచ్చు, కానీ రైతులతో బిహేవ్ చేయాల్సిన పద్ధతి, రైతుల్ని ట్రీట్ చేయాల్సిన పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి ట్రీట్ చేయకపోవడం వల్ల జరిగిన నష్టం అది. సో జగన్మోహన్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితిలో రాష్ట్రం లేదు కాబట్టి, వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న స్టేట్ ఉంది కాబట్టి, అక్కడ ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీస్ రావడానికి సంబంధించిన అవకాశం ఉంది కాబట్టి నేను వెళ్ళి అక్కడ కూర్చుంటే ఆ ప్రాంతంలో ఇమీడియట్గా డెవలప్ అవుతుంది, ఇమీడియట్గా వేరే నగరాలతో కాంపిటీట్ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. బెంగళూరుతోటో, పూణేతోటో, హైదరాబాద్తోటో, చెన్నైతోటో కాంపిటీట్ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. వైజాగ్ ఒక మెట్రోపాలిటన్ సిటీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక మెట్రోపాలిటన్ సిటీ అది. సీషోర్ ఉంది, రకరకాల ల్యాండ్ అవైలబిలిటీ, ల్యాండ్ బ్యాంక్ ఉంది అక్కడ.
కాబట్టి అక్కడికి వెళ్తున్నాననే విషయాన్ని కన్విన్స్ చేయలేకపోయారు. ఈవెన్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళతో ఒక అఖిలపక్ష సమావేశం పెట్టి ఇప్పుడున్న పరిస్థితి ఇది, బడ్జెట్ ఇది, అమరావతిని కట్టడానికి ఇంత డబ్బులు కావాలి, కేంద్రం ఇచ్చింది 2,000 కోట్లు, వాటితో కట్టితే అయ్యే పరిస్థితి లేదు, మనకు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కావాలా, కొత్త నగరం కావాలా, కొత్త నగరం నిర్మించే పరిస్థితిలో రాష్ట్రం ఉందా లేదా, వీటన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజంగా న్యాయం జరిగి ఉండేది, మంచి జరిగి ఉండేది. రాజకీయపరమైన కారణాలతో ఆయన తెలుగుదేశం పార్టీ పైన యుద్ధం చేస్తున్నాననే కోణంలోనే బిహేవ్ చేశారు తప్ప ఆంధ్రప్రదేశ్కి మంచి చేస్తున్నాననే విషయాన్ని ప్రజల మెదళ్ళలోకి ఎక్కించలేకపోయారు. ఆ కారణంగా జగన్మోహన్ రెడ్డి విలనైపోయారు. ఆ కారణంగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం విఫల ప్రయత్నంగా మారిపోయింది. సో ఇప్పుడు ఈ రెండు ఇట్లా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూడాల్సింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోణంలో చూడాల్సింది, ఆలస్యమేం లేదు, ఆలోచన చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి. ఒక సెంటిమెంట్ చెప్తున్నారు, రాష్ట్రానికి రాజధాని ఏంటి ఏది లేకుండా చేశారు అని. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలన్నీ తీరిపోతాయా? ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో మాట్లాడడం చూసా, ఒక్క హైదరాబాద్ అసెంబ్లీలోనే, ఎక్కడో కాదు, అసెంబ్లీలో మాట్లాడడం చూసా. మొత్తం తెలంగాణకు సంబంధించిన రెవెన్యూలో ఒక్క హైదరాబాద్ నగరం నుంచి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ అవుతుంది, నేను దాన్ని క్రియేట్ చేశానని చెప్తున్నారు. హిపోక్రసీ కదా, హైదరాబాద్ ఆయన క్రియేట్ చేయడం ఏంటి? హైదరాబాద్కి 2004 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన. మొదటి 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. 1999 తర్వాత Y2K ఎఫెక్ట్ తర్వాత రకరకాల సాఫ్ట్వేర్ భూమి తర్వాత ఐటీ కంపెనీస్ రావడం మొదలైంది. సో అంటే 99 నుంచి 2004 వరకే కౌంట్ చేయాలి 5 సంవత్సరాల సమయాన్ని. సో ఈ 5 సంవత్సరాల సమయంలోనే హైదరాబాద్ మొత్తాన్ని డెవలప్ చేసి 1,00,000 కోట్ల రెవెన్యూ తీసుకొచ్చి హైదరాబాద్ను చేయగలిగిన చంద్రబాబు నాయుడు గారు అమరావతికి 7 ఏళ్లుగా ముఖ్యమంత్రి. అమరావతికి 7 ఏళ్లుగా మీరు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతి నుంచి ఒక 700 రూపాయల ట్యాక్స్ కూడా కలెక్ట్ చేయలేని పరిస్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయారు? 7 ఏళ్ళుగా అమరావతికి రాజధాని కదా, మీ దృష్టిలో అమరావతి రాజధాని కదా. లేదు, ఈ రెండేళ్ల కాలంలో అమరావతిని మీరు ఇండస్ట్రియల్గా డెవలప్ చేసింది ఏంటి? అమరావతికి మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి? మీరు అంటే ప్రజలు ఆలోచన చేయండి. అమరావతి ప్రాంతానికి పెట్టుబడులు రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుందా? అమరావతి ప్రాంతంలో ఎవరైనా ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టగలుగుతారా? ఈరోజు ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్తోంది. 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్లో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులైనా అమరావతి రాజధానికి వచ్చాయా? ఎక్కడికి వచ్చాయని మెజారిటీ పార్టీ ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం విశాఖపట్నానికి వచ్చాయి. సో విశాఖపట్నంలో క్యాపిటల్ ఉంటే, విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే కొత్తగా ఈరోజు ₹1 కూడా క్యాపిటల్ మీద ఖర్చు పెట్టే అవసరం ఉండదు కదా. ఇప్పటికైనా శాసన రాజధానిగా అమరావతిని కంటిన్యూ చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా వైజాగ్ని పెట్టుకుని ఉంటే ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వానికి 1,00,000 కోట్ల రూపాయలు రిలీఫ్ ఉంటుంది కదా. 20 నెలల్లో 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు మేము చేసామని అసెంబ్లీలో ఆల్రెడీ ప్రభుత్వం చెప్తోంది. అమరావతి కట్టడానికి మళ్ళీ అడిషనల్గా 2వ విడత 3వ విడత భూసేకరణ అంటుంది. వాటన్నింటిని డెవలప్ చేయడానికి ఇంకొక 70,000 కోట్ల రూపాయలకు పైగా కావాల్సి వస్తుందని నారాయణ గారు అఫీషియల్గా చెప్తున్నారు. ఎప్పటికి పూర్తవుతుంది? ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటూ పోతాము? అమరావతి పేరుతో ఎన్ని సంవత్సరాలు అప్పులు తీసుకొని పెట్టుకుంటూ పోతాం? ఎప్పటికి అమరావతి నగరం పూర్తవుతుంది? అలా కాకుండా వైజాగ్లో ఇప్పటికిప్పుడు కూర్చొని అక్కడ మొదలు పెడితే రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేకపోగా అక్కడ రెవెన్యూ జనరేట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది కదా. వేరే హైదరాబాద్ ఏ రకంగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీగా ఉన్న దాంట్లో ఇక్కడ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం ద్వారా, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం ద్వారా, లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయడం ద్వారా, వాటర్ ఫెసిలిటీస్, పవర్ ఇవన్నీ ఇవ్వడం ద్వారా కంపెనీస్ వచ్చాయి, ఇండస్ట్రీస్ వచ్చాయి. అదే పరిస్థితి ఇమీడియట్గా వైజాగ్లో చేస్తే, వైజాగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీగా ఉంది కాబట్టి అక్కడికి ఎవరైనా ఈజీగా వస్తారు, పెట్టుబడులు పెడతారు. ఆ సిటీ కూడా హైదరాబాద్ లాగా గ్రో అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దాన్ని వదిలేసి కొత్తగా నేను మొదటి నుంచి మొదలు పెడతాను, రాష్ట్రాంతా అక్కడ మొత్తం సంపద అంతా అక్కడ తీసుకొస్తానంటే సాధ్యమయ్యే పనైనా ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సాధ్యమయ్యే పని అయితే నేను అమరావతిలో బ్యాంకు పెడతాను, అమరావతిలో యూనివర్సిటీ పెడతాను, అమరావతిలో 5 స్టార్ హోటల్ పెడతాను, అమరావతిలో హాస్పిటల్ పెడతాను అని వస్తున్నారు తప్ప అమరావతిలో నేను ఒక ఇండస్ట్రీ పెడుతున్నాను ఎవరైనా వస్తున్నారా? ఎందుకు రావట్లేదు? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నివాసాన్ని పునాదులు తీస్తే ఆ పునాదుల్లో కంటిన్యూస్గా నీళ్ళు వస్తూ ఉంటే ఆ నీళ్లు తోడడానికి, ఇల్లు కట్టడానికి సంబంధించిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఒక పెద్ద ఇండస్ట్రీ రావాలంటే, ఆ పెద్ద ఇండస్ట్రీలు పెద్ద కన్స్ట్రక్షన్స్ రావాలంటే వాళ్ళకి అక్కడ ఏ రకమైన వాతావరణం ఉండాల్సిన అవసరం ఉంది? వర్షాలు వచ్చిన సమయంలో అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఇవి ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి నడుమ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రజలు వాళ్ళిద్దరు నాయకుల కోణంలో కాకుండా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో, రాష్ట్రం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుంది. ఇక ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన మాటల్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈరోజు ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు కూటమి సర్కార్కి అని చెప్పదలుచుకున్నారు. ఎందుకు, ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి రాజధానిని మారుస్తున్నాడు అని ప్రచారం జరిగిన సందర్భంలో
అమరావతిలో రాజధాని పూర్తిగా తీసేసి పక్కన పెడుతున్నారని ప్రచారం జరిగిన సందర్భంలో ఆయన కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో, గోదావరి జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఒక విలన్గా మారిపోయారు, విలన్గా పోర్ట్రైట్ అయ్యారు ఆయన. సో అమరావతి ప్రాంతంలో రాజధాని సరైనది కాదు, అక్కడ ఇబ్బందులు ఉంటాయని తెలిసిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి తీసుకెళ్ళిపోతున్నారు అనే మాటతో ఆందోళన చెందారు, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం నుంచి విజయవాడని కలుపుతూ గుంటూరు వరకు మావిగన్ పేరుతో ఒక నగరాన్ని డెవలప్ చేయండి, హైవే అంతా 100 కిలోమీటర్ల పైగా హైవే ఉంది, ఈ ప్రాంతంలో రాజధాని డెవలప్ చేయండి, అక్కడ 2 లక్షల కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు, దానిలో 10% మీరు పెడితే కూడా 10,000 కోట్లు 20,000 కోట్లు పెడితే కూడా ఇది ఒక రాజధాని కారిడార్గా గ్రోత్ ఇంజిన్గా తయారవుతుంది అని ఒక మాట మాట్లాడారు. ఈ మాటకి విస్తృతంగా మద్దతు ఉంటుంది, ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళంతా మద్దతు ఇస్తారు. ఎందుకంటే బందరు ఇండస్ట్రియల్గా ఎకనామిక్గా డెవలప్ అయిన నగరం, విజయవాడ బిజినెస్ సెంటర్, గుంటూరు బిజినెస్ సెంటర్, ఈ మూడింటిని కలుపుతూ హైవే పొడుగున ఒక గ్రోత్ కారిడార్ లాగా రాజధానిని డెవలప్ చేస్తే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ 10,000 కోట్లు 20,000 కోట్ల మినహా ఇంకా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, రూపాయి కూడా. అఫ్కోర్స్ అమరావతి భూములు అలాగే ఉంచండి, అమరావతి భూముల్ని మీరు అన్నట్టుగా ప్రభుత్వాలు కంపెనీలు ఏమైనా వస్తే 99 పైసలకో 999 పైసలకో ఇవ్వండి. కానీ ఈ ప్రాంతాన్ని ఇమీడియట్గా డెవలప్ చేస్తే రాజధాని అనేది బరువు కాదు రాష్ట్రానికి రాజధాని బరువు కాకపోగా అమరావతికి బదులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా డెవలప్ చేస్తే ఒక ప్రైడ్గా ఉంటుంది. కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం లేదు, స్పోర్ట్స్ సిటీ అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు, ఎస్ఎఫ్టీకి 12,000 నుంచి 14,000 ఖర్చు పెట్టే అవసరం ఏమాత్రం ఉండదు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ మాత్రం కట్టుకుంటే సరిపోతుంది, అది కూడా కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సింది రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఖర్చులు. కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ 10,000 కోట్లు 15,000 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ రాజధాని నిర్మాణానికి సంబంధించిన డబ్బులు తీసుకొస్తే ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి కట్టాల్సిన పరిస్థితి ఉండదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కోరేవాళ్ళు దార్శనికతతో దీన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పార్లమెంట్లో అనేక పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసినప్పటికీ అనేక పార్టీలు అమరావతి రాజధానిగా ఉండాలని మద్దతు ఇచ్చిన పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచన చేశాయి, బిల్ పైన కొన్ని వాళ్ళ వ్యాఖ్యలు చేశాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించండి, సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక 3,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పార్టీ, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక ఎంపీ విజ్ఞతతో మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించండి. రాజధాని కోసం రైతుల నుంచి భూములు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వైజాగ్లో రాజధాని చేస్తుంటే ఇప్పటికే డెవలప్ అయి ఉండేది కదా, వైజాగ్ని రాజధానిగా చేసి ఉండాల్సింది కదా అని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ కనిపించింది. ఆ ఎంపీ మాట్లాడుతున్నారు ఇక్కడ రైతుల భూములు ఎందుకు తీసుకుని పాడు చేశారు అని, బలవంత భూసేకరణ చేసి రైతులకు ఎందుకు అన్యాయం చేశారు అని. 1,00,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే రాజధాని కడతానని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్లుగా భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వలేకపోతున్నారేంటి అనే ప్రశ్నకు ఆన్సర్ చేయలేకపోతున్నారు. ఈ దృష్ట్యానే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ అంటే 3 రాజధానుల జపం ఆయన చేస్తారని చెప్తారనుకుంటారేమో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన సూచన ప్రాక్టికల్గా ప్రజలు యాక్సెప్ట్ చేసేలా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన సూచన ప్రాక్టికల్గా రాష్ట్ర ప్రభుత్వం పైన బర్డెన్ పడకుండా ఉండేలా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన సూచన కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి ఆ బిల్డింగ్స్ కట్టడానికి సంబంధించిన అవకాశం కల్పించేలా చేసింది. జగన్మోహన్ రెడ్డి చేసిన సూచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయోగపడేలా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన సూచన 3 ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా హర్ట్ కాకుండా ఉండేలా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన సూచన కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 నష్టం జరగకపోగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా చాలా మేలు జరుగుతుంది. తీసుకొచ్చిన అప్పులు డబ్బులు ఇంకో చోట ఖర్చు పెట్టడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ మాస్టర్ స్ట్రోక్ నేను ఇంతకుముందు చెప్పాను వీడియోలో, ఆ 3 ప్రాంతాలకు సంబంధించిన 4 జిల్లాలకు సంబంధించిన వాళ్ళంతా జిల్లాల్లో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు ఎదుర్కొన్నారని. ఇప్పుడు ఈ కామెంట్ చేయడం ద్వారా ఆయన మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు దీన్ని కారిడార్గా డెవలప్ చేయండి అని చెప్పడం ద్వారా అమరావతికి గతంలో మద్దతు ఇచ్చిన బందర్ ప్రాంతానికి సంబంధించిన, విజయవాడ ప్రాంతానికి సంబంధించిన, గుంటూరు ప్రాంతానికి సంబంధించిన, ఒంగోలు ప్రాంతానికి సంబంధించిన, గోదావరి ప్రాంతానికి సంబంధించిన రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తుంది కరెక్టే కదా, నిజమే కదా అని ఆలోచనలోకి వస్తారు. అమరావతికి మద్దతిస్తూ వస్తున్న వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ సూచనే బాగుంది కదా అని ఆలోచన చేసే పరిస్థితి ఉంటుంది. ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అందరూ ఉన్న ప్రాంతం, డెవలప్ అయిన ప్రాంతం, దీన్ని వదిలేసి ఎక్కడో నది పక్కన కడతా అంటున్నారు, కొత్తగా క్రియేట్ చేస్తా అన్నారు, అంత కట్టే పరిస్థితిలో మనం లేం కదా, ఇక్కడ ఉండొచ్చు కదా, ఏంటి తప్పు అని ఎవరైనా అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ మాస్టర్ స్ట్రోక్ ఖచ్చితంగా
తీవ్రమైన రాజకీయ చర్చకు తెరలేపుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ మారుస్తాడు అటు తీసుకెళ్తాడు ఇటుకి తీసుకెళ్తాడు లాంటి ప్రచారాన్ని పక్కకు పెట్టేసింది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి అమరావతి ఎక్కడికి పోదు విజయవాడలోనే ఉంటుంది, రాజధాని ఎక్కడికి పోదు విజయవాడలోనే ఉంటుంది, రాజధాని ఎక్కడికి పోదు బందర్లోనే ఉంటుంది, రాజధాని ఎక్కడికి పోదు గుంటూరులోనే ఉంటుంది అని చెప్పిన మాటలకు ప్రజల నుంచి విస్తృతంగా మద్దతు లభించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. రైతులను పట్టించుకోలేదు కాబట్టి విలన్గా కనపడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూడా రైతులకి ప్రభుత్వం చేస్తుంది ఏమీ లేదు లాంటి వార్తలు వస్తున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన సూచన ప్రాక్టికల్గా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన సూచనకు ప్రజల మద్దతు పెరగడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది.